ప్రపంచంలో ఎవరైనా మంచివారుగానో లేదా చెడ్డవారుగానో అయ్యారంటే అది వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, కుటుంబం, స్నేహితులు, సమాజం మరియు వారిని ప్రోత్సహించే వారి విధానంలోనే ఉంటుంది. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మంచివారే. పెరిగే క్రమంలో వచ్చే అనుభవాల వల్ల వారి ప్రవర్తన, జీవితం ప్రభావితం అవుతాయి. ఏదేమైనప్పటికీ సమయం, ప్రాణం చాలా విలువైనవి. అవి ఒకసారి పోతే తిరిగి రావు. మంచి కుటుంబమే మంచి సమాజం. ప్రపంచ శాంతి కోసం ఒక చిన్న ప్రయత్నమే ఈ షార్ట్ ఫిల్మ్. देखो भाई, हम इधर इसीलिए आए हैं, बॉस हमें जो काम दिए वो काम हमें किसी भी हाल में करना है, चाहे उसके लिए हमारी जान भी जाए। ठीक है भाई। मैं जो बोलना चाह रहा हूँ आप लोग वो समझ गए होंगे। कुछ भी करना पड़ेगा, मतलब उसके लिए हमारी जान भी जा सकती है, और किसी भी हाल में हम ये पूरा कर दिखाएंगे। जरूर करेंगे भाई। कब कब हमें क्या करना है ऊपर से बॉस का ऑर्डर आएगा, तब तक आप लोग एक दूसरे से मिलना या बातचीत करना बिल्कुल नहीं चाहिए। ठीक है भाई। जिहाद 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 जिहाद। Hey Samira, see there? It's so beautiful కదా? యా రియల్లీ గుడ్. ఒకసారి ఆపి చూద్దాం. అను, కార్ ఆపి. ఒకసారి కార్ ఆపి దిగి చూద్దామా? ఇప్పుడు వద్దు శామ్, రిటర్న్లో వద్దాం మనం. అబ్బా ఆపు, ఇప్పుడు ఏం కాదు గాని. మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది మనకి. నువ్వు ఆపు ఫస్ట్. వద్దు, ఇప్పుడు వద్దు, మనం రిటర్న్లో వద్దాం, ఏం పర్లేదు. చేసించాలే, ఆపు ఇంకా. వావ్, మాత్రం అరిచినా గోల చేసినా గన్ పేలుతుంది. నేను చెప్పింది చేయాలి, లేదంటే చచ్చిపోతావు. ఎవరెవరు వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? నలుగురు ముచ్చం. ఫ్రెండ్స్ రోడ్ మీద కార్లు ఉన్నారు. చలో. మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పు. నాకు లిఫ్ట్ దొరికింది, నా కోసం చూడొద్దని చెప్పు. ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టు.
హలో అక్షయ్ డోంట్ మైండ్ యూ పీపుల్ క్యారీ ఆన్. ఇంటి దగ్గర ఏదో సీరియస్ ఉంది. డాడీ అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు. నాకు లిఫ్ట్ దొరికింది. ఐఎమ్ గోయింగ్ టు హోమ్. నా కోసం మీరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు ఫామ్ హౌస్కి వెళ్ళిపోండి. నేను కొంచెం ఇంట్లో వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండాలి. డోంట్ ట్రై టు కాల్ బ్యాక్. నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా. బాయ్. ఓకే శామ్, టేక్ కేర్, బాయ్. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్. మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి నేను రావటం లేట్ అవుతుందని చెప్పు. ఫోన్ చేయి. లౌడ్ స్పీకర్ లో పెట్టు. హలో డాడీ. చెప్పమ్మా. నేను ఈరోజు ఇంటికి రావట్లేదు. మా ఫ్రెండ్ అను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. సరేనమ్మా, జాగ్రత్త. ఓకే డాడీ, బాయ్. నన్ను నా దగ్గర ఉన్న బాంబులని చూశాక నిన్ను వదిలేస్తే నాకు ప్రమాదం. వద్దు. हेलो बाय. ఎక్కడున్నావు? मैं जंगल में हूँ बाय. అక్కడంతా ఓకే కదా? इधर सब ठीक है बाय. మన బాస్ ఎప్పుడైనా టైం ఫిక్స్ చేయొచ్చు. రెడీగా ఉండు. ठीक है बाय. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా నేను నిన్ను చంపలేదు కదా. నీ పేరు ఏంటి? సమీరా. ఏం చేస్తావు? గ్రాడ్యుయేట్. ముందు ఆ ఏడుపు ఆపు, లేకపోతే గనికి పని చెప్పాల్సి ఉంటుంది. ఏడుపు ఆపమని చెప్పాను కదా. నేను అమ్మి అబ్బాజాన్ లేకుండా బయటకు ఒక్క రోజు కూడా ఉండలేదు తెలుసా. నాకేమైనా అయ్యిందంటే మా పేరెంట్స్ కూడా చచ్చిపోతారు. నేను 2 సంవత్సరాలైంది ఇంటికి వెళ్ళక. నేనేమైనా చచ్చిపోయానా? మా వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారా? నేను అమ్మ నాన్న తమ్ముడు ఎప్పుడూ కలిసే ఎక్కడికైనా వెళ్తాం, కలిసే ఉంటాం. మా నాన్న మాకు ఏది కావాలన్నా కూడా గంటలో తెచ్చి ముందు పెట్టేవాళ్ళు. మా తమ్ముడైతే ఎప్పుడూ నాతో ఫైట్ చేస్తూనే ఉండేవాడు. మాది చాలా బెస్ట్ ఫ్యామిలీ. నీకేమైనా పిచ్చా? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నానంటే రేపు మా అమ్మ నాన్న మ్యారేజ్ డే. ప్రతి మ్యారేజ్ డేకి రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేయిస్తాం. మార్నింగ్ రిలేటివ్స్ ని పిలిచి పెద్ద పార్టీ ఇస్తాం. అలాంటిది ఇప్పుడు నైట్ 12కి నేను విష్ కూడా చేయకపోతే ఎలా ఉంటది? మ్యారేజ్ డే కి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారా మీరు? కావాలంటే నా మొబైల్లో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే వీడియో ఉంది, చూడు. చాలా గ్రాండ్ గా చేసినట్టున్నారే. అవును, 10 lakhs అయింది. 10 lakhs పెడితే మాకు ఎన్ని గన్స్ వస్తాయో తెలుసా నీకు? నీకు అమ్మా నాన్న లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. ఏం చేస్తారు? ఏదో చిన్న షాప్ నడిపిస్తారు. నువ్వు పెద్దోడివయ్యి మంచి పొజిషన్లో ఉండి వాళ్ళని చాలా బాగా చూసుకుంటావని ఎన్నో కలలు కనుంటారు. ఇప్పుడు ఏం తక్కువ చేశాను? మంచిగానే చూసుకుంటున్నాను. మాస్ డబ్బులు పంపిస్తున్నాను. వాళ్ళు ఖుష్. డబ్బులు పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇలాంటి టైంలో నువ్వు దగ్గరుండి వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి కదా. నువ్వు వస్తావో రావో, అసలు ఎన్ని రోజులు బతుకుతావో అన్న టెన్షన్లో వాళ్ళు రోజు చేస్తారు తెలుసా. చుప్ కరో. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడమంటే చంపేస్తాం. నీకు ఏం తెలుసు మేం చేసేదాని గురించి? ఏంటి అలా రిలాక్స్ అయ్యావు? నీకు ఏం భయం అనిపించడం లేదా? లేదు. నేను నిన్ను చంపనని మాట ఇవ్వలేదు కదా. నువ్వేం యానిమల్ కాదు కదా. నువ్వు కూడా మనిషివే అని నా నమ్మకం. ఎందుకు లైట్ తీసుకుంటున్నావు? ఠీకే, రేపు మీ ఇంట్లో పార్టీ ఉంది కదా, దానికి నన్ను తీసుకువెళ్ళు. అక్కడ నీ ఫ్రెండ్ అని పరిచయం చేయి. మనం ఇక్కడే ఎక్కువసేపు ఉంటే డౌట్ వస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా మీ ఇల్లు బ్లాస్ట్ అవుతుంది, తెలుసు కదా. అమ్మి అబ్బాజాన్ రెస్టారెంట్ కి వెళ్ళారట.
అబ్బాయి ఎవరో తెలుసా? मुझे कैसे पता चलेगा? లాస్ట్ టైం హైదరాబాద్ లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, దాంట్లో పాపం తన తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకున్నాడు. అనాథలా మిగిలితే నాన్నే తెచ్చి పెంచుకున్నారు. హీఈస్ మై బెస్ట్ బ్రదర్. రేపు ఏదో ఒక కారణం చెప్పి మనిద్దరం బయటికి పోవాలి. ఇందులో ఏ మార్పు లేదు, సంజే? హలో భాయ్. ఈ రోజు మన బాస్ టైం ఫిక్స్ చేశాడు. అక్కడ ఎగ్జాక్ట్లీ 6 కి బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి. ठीक है भाई. सलाम अलैकुम भाई. वालेकुम सलाम, बैठिए. मेरे भाइयों, आप लोग अपना अपना काम बहुत अच्छे से किए हो, इसके लिए बॉस बहुत खुश है और हम भी बहुत खुश है. माशाअल्लाह, हा हा हा, माशाअल्लाह, हा 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 हा. बम ब्लास्ट हो गया, हमारा प्लान सक्सेस हो गया. हा 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 हा, माशाअल्लाह, मुबारक हो मेरे भाई. शुक्रिया मेरे भाई. दूसरा बम भी फूट चुका है. मुबारक हो मेरे भाई, बहुत खुशखबरी है. मुबारक हो, मुबारक हो. शुक्रिया भाई. तीसरा भी फूट गया. माशाअल्लाह, तीसरा भी फूट गया. तुम्हारा एक बचा हुआ है मेरे भाई. अगर वो भी हो गया तो हमारा मिशन पूरा कंप्लीट हो जाएगा. क्या हुआ मेरे भाई, तुम इतना परेशान क्यों लग रहे हो? क्या हुआ? మనం చేసేది తప్పు కదా భాయ్. क्या हुआ रे तुझे? कहीं पागल तो नहीं हो गया? इस तरह पागल के तरह क्यों बात कर रहा? भाई, इस तरह करने से कौन कौन मर जाएगा भाई? सब लोग मर जाएंगे. हम जहाँ बम लगाए वहाँ जितने लोग हैं उतने लोग पूरे मर जाएंगे. पूरे मतलब बूढ़े, गरीब, छोटे, सब लोग, सब मजहब के लोग हैं. उनको मारने से हमको क्या मिलेगा भाई? बस करो तुम्हारा बकवास. तू इस तरह बात कर रहा है तो तू अब जीने का लायक नहीं है. तुझे जान से मार डालूंगा. पागल हो गया क्या रे तू? थोड़ी देर में मरने वाला है, ये मालूम रहकर भी हंस रहा. थोड़े लोग 100 साल, थोड़े लोग 70 साल और थोड़े लोग 50 साल. मैं अब और तुम थोड़ी देर के बाद भाई. इंसान तो कभी भी मारना ही पड़ेगा. 1 मिनट में मरने वाला तू थोड़ी देर में मुझे कैसा मारेगा? दम है तो मार, मार के दिखा. एक बार आंख बंद करो भाई. क्यों? एक बार बंद करके तो देखो ना भाई. भाग जाओ. ఇది ఎంత బాయ్? అరే ఇప్పుడు కొద్దిసేపట్లో చచ్చిపోతాం. అది ఎందుకురా నీకు? ఎంతనో చెప్పు బాయ్. 2000. ఇది ఎంత బాయ్? అది తెలుసుకొని ఏం చేస్తావురా ఇప్పుడు? చెప్పు బాయ్. 20,000.
3,000 పెడితే స్పెట్స్ వస్తాయి భాయ్. 20,000 కాకపోతే 30,000 పెడితే వాచ్ వస్తుంది భాయ్. ఎన్ని కోట్లు పెడితే చనిపోయిన మనిషి ప్రాణం తిరిగి వస్తుంది భాయ్. అది మనదైనా వేరే వాళ్ళ ప్రాణమైనా. నీ 3 సంవత్సరాల అబ్బాయి నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని ఎదురు చూస్తుంటాడు భాయ్. అలా మన వల్ల చనిపోయిన ఎంతో మంది కోసం వాళ్ళు ఇలాగే ఎదురు చూస్తుంటారు భాయ్. ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, అనాథలవుతున్నారు. సమీరా ఫ్యామిలీని చూశాక నేను చంపేది ఒక్క సమీరానే కాదు, ఆమె చనిపోతే ఆమె కుటుంబం మొత్తం చనిపోతుంది. నేను నా ప్రాణాలు కోల్పోవడానికి భయపడటం లేదు, కానీ నేను చనిపోతే నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ ఏమవుతుంది? దేవుడు అమాయకుల్ని చంపమని ఎక్కడా చెప్పలేదు, వీలైతే సహాయం చేయమన్నాడు. అల్లా కోసం నేను కొందరినైనా కాపాడుతాను. నీ పేరు ఏంటి? సమీరా. అన్ని మతాల వారు అత్యంత సంతోషంగా జీవించడానికి ప్రపంచంలోనే ఒక మంచి దేశం ఇండియా. 90% ప్రజలు ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పండుగని అందరి పండుగలా కలిసిమెలిసి జరుపుకుంటారు. కులమతాలకు అతీతంగా వారి యొక్క ప్రతిభ ఉన్నత స్థానానికి చేరితే వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కొందరి స్వార్థం వల్ల మనుషుల మధ్య భేదాలు, అంతర్గత కలహాలు సృష్టిస్తున్నారు. వాటిని మనం దూరం చేయగలిగితే మన దేశం ప్రేమానురాగాలకు, శాంతికి ఎవ్వరూ చేరుకోలేనంత సంపన్న దేశం అవుతుంది. జీవించండి, జీవించనివ్వండి. లివ్, లెట్ లివ్.